హైదరాబాద్ లో జనసేన సభను కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యతిరేకించారు. తెలంగాణ వాళ్ళది నరదృష్టి అన్న పవన్ ఇక్కడికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు జనసేనాని క్షమాపణ చెప్పాలి అన్న అనిరుద్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పవన్ కళ్యాణ్ రేపు సభ పెట్టబోతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే ఒక వైషమ్యాలు రెచ్చగొట్టబడుతున్నాయి. ఇటు ఏపీకి సంబంధించినటువంటి పార్టీలు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీలు కానీ మీ రాజకీయం కోసం ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? తెలంగాణ వాళ్ళు నరదిష్టి అని చెప్పడం జరిగింది. అంటే మా కళ్ళు మంచిగా కావని. మరి మా కళ్ళు మంచిగా కానప్పుడు మా దగ్గర ఎందుకు? నువ్వు క్షమాపణ అయితే చెప్పాలి కదా, తప్పు జరిగిందని. అది చెప్పకుండా మళ్ళీ నాకు తెలంగాణ అంటే బహుశా మొన్న అమిత్ షా గారిని కలిసినప్పుడు ఏమన్నా అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. అందుకని ఇక్కడ వచ్చి పొత్తు పెట్టుకుంటున్నారేమో ఆంధ్ర పార్టీతోని. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ ఆంధ్ర పార్టీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్ రావాలనుకుంటున్నామో. అందుకే ఈ ఫస్ట్ స్టెప్గా ఆయనతో ఇక్కడ మీటింగ్ పెట్టిస్తుండేమో. అంటే ఒకవేళ అంటే పవన్ కళ్యాణ్కి తెలంగాణలో సభ పెట్టుకునే హక్కు కానీ అవకాశం కానీ లేదంటారా? భారతదేశంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పోయి సిక్కింలో పెట్టుకోమను, హిమాచల్ ప్రదేశ్ పెట్టుకోమను, ఎక్కడైనా పెట్టుకోమని, నార్త్ ఈస్ట్లో పెట్టుకోమని చెప్పు, గుజరాత్లో పెట్టుకోమని. గుజరాత్కి ఎందుకు పోతలేడు? గుజరాత్లో కూడా పెట్టుకోవచ్చు కదా, అక్కడ కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి అక్కడ ఎందుకు పెట్టుకుంటలేడు? ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దాన్ని తప్పంటలేము. కానీ మమ్మల్ని కించపరించి మా గురించి ఎంత చెడ్డగా మాట్లాడి, మా ప్రొఫెసర్ గురించి కూడా ఆయన అరెస్ట్ నేను చేయొద్దని చెప్పిన ఆయన మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ని చాలా రోజుల నుంచి మీరు విమర్శిస్తున్నారు. ఇది రాజకీయంగానా లేదంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడనా? అసలు ఏంటి మీ ఉద్దేశం? తెలంగాణ కళ్ళు మంచివి కాదు. నేను తెలంగాణ అంటే నా కళ్ళు మంచివి కావా? నాకు తెలంగాణ సెంటిమెంట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. సెంటిమెంట్ లేదని మాట్లాడారు. అంటే రేపటి సభకు ఏమైనా ఆటంకాలు సృష్టిస్తారా లేదంటే సభ పెట్టే ముందు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారా? ఏంటి మీ డిమాండ్? తెలంగాణ వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అని అడుగుతున్నాను. ఆయన సభ పెట్టుకుంటేంది పెట్టుకోకుంటేంది, దాని మీద ఎందుకు మాట్లాడి ఆయన ఎవరి కోసం పెడుతుండు? రేపు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకునే దానికి నాకు కూడా ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వాళ్ళిద్దరికి చూపించుకునే దానికి ఆయన పెట్టుకుంటుండు, మా కోసం కాదు. అంటే ఆయన ఏ రోజైనా సభ పెట్టుకోవచ్చు. జూన్ 2 అనేది తెలంగాణ ప్రజలకు చాలా సెంటిమెంటెడే. రేపే సభ పెట్టడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఆయన తెలంగాణనే రావద్దన్నాడు. ఆయన తెలంగాణలో నేను మాట్లాడతాం పెట్టుకుంటాం అంటే అది ఆయనకి ఇష్టము. ఆయన వ్యక్తిగతంగా నాకు తెలియదు ఆయన ఏందనేది. కానీ నరదిష్టి మా కళ్ళతోనే అక్కడ చెట్లన్నీ చచ్చిపోయినాయి, అందుకే తెలంగాణ వచ్చిందేమో అని కూడా మాట్లాడాడు. అంటే ఆయనకి ఇష్టం లేదు కదా తెలంగాణ రావడము. అట్లాంటి తెలంగాణ మీటింగ్ పెట్టుకుంటే ఆయన ఇష్టం పెట్టుకొని తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రేపు సభ పెట్టే కంటే ముందు ఆయన తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని అనిరుద్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.